మోదుకాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దాకా నేను మోదకం అని చెప్పేసి అంటారు కదా, అదే మోదుకాలు అంటే నాకు తెలుగులో స్పష్టంగా పలకాలంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ముందు ఏం చేయాలి మనము? ఫస్ట్ బౌల్ ఇవ్వండి. ఇదిగో. ఓకే, ఇందులో మనం చపాతీ పిండి లాగా గోధుమ పిండిని కలుపుకుందాం. ఓహో, మోదుకాలు మనం స్టీమ్ చేసుకుంటాం కదా? అవునండి, స్టీమ్ చేసుకుని చేస్తాము. దీంతో ఆయిల్తో పని ఉండదు కాబట్టి మనకి హెల్దీ ఫుడ్ అనేది దేవుడికి నైవేద్యంగా పనికి వస్తుంది. అవును. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నా అండి. జస్ట్ దీన్ని చపాతీలాగా పిండి కలపాలండి వాటర్ పోసి. మనం కొంచెం మెత్తగానే కలుపుతామండి, మరీ గట్టిగా కాకుండా పిండి. ఓకే, ఇలాంటివి ఏదైనా స్పెషల్స్ చేసుకున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో. మనకు ఆ సీజన్ వచ్చేసింది కూడా. అవునండి, పండగల సీజన్. అవునండి కదా, ఇంక ఇక్కడ నుంచి ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంలానే ఉంటుంది. మీరు ఎలా చేసుకుంటారండి మీ ఊర్లో పండుగ? బాగా చేస్తామండి. ఏది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు? అది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎప్పుడు అయినా సరే సంక్రాంతి అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ సంక్రాంతి, తర్వాత ప్రతి పండుగ కూడా. దసరా గానీ, దీపావళి గానీ, వినాయక చవితి గానీ. మీ ఇంటి పండుగలు అంటే ఏమైనా ఉన్నాయా మీకు? అట్లా ఏం లేదండి, ప్రతి పండుగని సెలబ్రేట్ చేస్తాం, గ్రాండ్ గానే సెలబ్రేట్ చేస్తాం. ఇది చపాతీ పిండి కలిపేసానండి. అయిపోయింది. కొంచెం నేను నెయ్యి చేతికి రాసేసుకొని కలిపేస్తాను, చేతికి అంటుకోకుండా ఉండటం కోసం అండి. ఓకే అండి, ఒక బౌల్ ఇవ్వండి. ఈ బౌల్లో మనం బొంబాయి రవ్వ, ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, అంటే లోపల స్టఫింగ్ అనమాట. అవునండి. తర్వాత 1 స్పూన్ పంచదార, కొంచెం కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఓకే అండి. పచ్చి కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఎండు కొబ్బరి అయితే కొంచెం 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ అండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసినవి, తురుము. ఇందులో కొంచెం యాలకుల పౌడర్ వేసేసి ఇవన్నీ కలపాలండి. సేమ్ ఇలానే మనం కజ్జికాయలు కూడా చేసుకోవచ్చు కదా, డీప్ ఫ్రై అది. అవునవునండి. ఓకే, ఇది అయితే మిక్స్ అయిపోయింది, సరిపోతుంది. ఇది పక్కన పెట్టేస్తానండి. ఓకే, ఇప్పుడు చపాతీ చేద్దాం. చిన్న చిన్న చపాతీలు చేసేసి స్టఫ్ చేసుకుందాం. ఓకే, మీరు ఈలోపు వాటర్ పెట్టేసేయండి. స్టీమ్తో చేసేవి కాబట్టి వాటర్ పెట్టేసి. ఓకే, కొంచెం వాటర్ ఇందులో వేసేసేయండి మీరు. స్టవ్ ఆన్ చేస్తా. అలాగే. సరిపోతుంది చూడండి. దీనికి ప్లేట్ కూడా ఏమన్నా మీరు రాయాలండి, నెయ్యి రాయాలి. ఓకే, నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవచ్చు. పక్కనే పెట్టేద్దాం అయితే. డైరెక్ట్ గా మీరు రాసేస్తే అందులో పెట్టేసుకోవచ్చు. మీరు అంతలో ఇది వాటర్ వేడి చేసేయచ్చు. స్టఫ్ సరిపోయేటట్టుగా చిన్న చిన్నగా మనం చేసుకోవచ్చు. అవునండి. సో మీ అమ్మ వాళ్ళదంతా కూడా కృష్ణా జిల్లా. అవునండి. మీ అత్తగారు వాళ్ళది వెస్ట్ గోదావరి. అంటే ఇప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాలు డివైడ్ అయినాయి కదండి. ఇప్పుడు ఏలూరు జిల్లా, ఇంత ముందు వెస్ట్ గోదావరి. వెస్ట్. అవును. ఏంటండి ఏలూరులో స్పెషల్స్? ఎవ్రీథింగ్ స్పెషల్ అండి. నాన్ వెజ్ మాత్రం బాగా దొరుకుతుంది. అయితే మేము ప్యూర్ వెజిటేరియన్ అండి. మరి మీకు స్పెషల్స్ ఏంటంటారు? అయితే మాకు స్పెషల్స్ మామిడికాయలతో వెరైటీస్ అండి. డిఫరెంట్ గా సీజనల్ ఫ్రూట్ అన్నట్టు కదా, సీజనల్ లో ప్రతి వెరైటీ చేస్తూ ఉంటాం. ఇది అదే అని కాదండి, వెజిటేరియన్స్ కాబట్టి వెజిటేబుల్ డిఫరెంట్ గా అన్ని ఎదుగుతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. కొత్త ప్రయోగాలు చేస్తూ అయితే దానికి తోడు పిల్లలు తినే విధంగా కూడా చూసుకోవాలి కదా, వాళ్ళ కోసం డిఫరెంట్ గా ఏరాల్సింది. నేను ఇప్పుడు ఈ చపాతీలో చిన్నగా స్టఫ్ చేసుకుంటా అండి. కొంచెం స్టఫ్ చేసేసుకొని అంచులు వాటర్తో క్లోజ్ చేస్తాను. నేను బౌల్లోకి వాటర్ తీసుకుంటున్నాను అండి.
ఇది అంచులు క్లోజ్ చేసేసుకొని స్టఫ్ బయటికి రాకుండా. అవునండి. ఇది ఆయిల్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చండి. కాకపోతే హెల్తీ ఫుడ్ మోదకం అంటేనే మ్యాక్సిమం మనం బాయిల్డే చేస్తాం, స్టీమ్ చేస్తాం. ఓకే అండి. ఇప్పుడు ఇలా చేసాం కదండి, దీనికి ఈ ప్లేట్కి నెయ్యి రాద్దాం. నెయ్యి అప్లై చేసిన తర్వాత వాటర్ హీట్ అవుతున్నాయి కదండి, దాంట్లో పెట్టేసేసి మోదకాలు పెట్టి బాయిల్ చేద్దాం. ఓకే అండి. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టేసుకుందామా? సరే, మిగతావి కూడా చేసేసుకోవచ్చు. అవునండి. ఓకే, సో ఇలా రెడీ చేసుకుని స్టీమ్ చేసేసుకుందాము. శారదా గారు, స్టీమ్ అయిపోయి ఉంటాయి మన మోదకాలు. అవునండి, చూడండి ఎలా ఉన్నాయి. అయిపోయినాయండి. అంతేనా? సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు వీటిలో మనము స్పూన్తో తీసేసుకోవచ్చు కదా. కొంచెం ఇవి వేడిగా, బాగా వేడిగా ఉన్నాయి కదండి, మనం కొంచెం టేస్ట్ చూడాలన్నా, దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుంటాం బెటర్. ఒక మంచి ఫ్యామిలీని చేశారు. నాన్న, అమ్మ, ఫింగర్ ఫ్యామిలీ, అన్న, చెల్లి, బేబీ. సరిపోయింది. ఓకే కదా, ఫింగర్ ఫ్యామిలీ వచ్చింది కదా. ఓకే, సో చూసారు కదా, వేడి వేడిగా మోదకాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మోదకాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 1 కప్పు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. మోదకాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో బొంబాయి రవ్వ, పంచదార, కొబ్బరి తురుము, తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీ పీటపై వేసి పూరిల్లా ఒత్తుకొని పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి అంచులు నీళ్లతో క్లోజ్ చేసి ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసి ఈ మోదకాలు అందులో పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వ్ చేసుకుంటే మోదకాలు రెడీ.